సో మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందా మీ గురించి? లైక్ ఒక అంటే 30 ఇయర్స్‌లో మీరు కెరీర్‌ని స్టార్ట్ చేశారంటే అసలు చాలా డిఫరెంట్‌గా, గ్రేట్‌గా అనిపిస్తోంది వినడానికి. ఫ్యామిలీ అంటే మై ఫ్యామిలీ ఈజ్ అ బూన్ టు మీ. అంటే నాకు ఒక వరం. అంటే అందరికి అలా స్ట్రెంగ్త్. అనిపిస్తుంది. నా పిల్లలు, మా హస్బెండ్, మా మదర్, నాన్న చనిపోయారు. మా అక్కయ్య, మా అన్నయ్య, మా బావగారు, మా బాబాయిలు, అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ. నేనేంటి ప్రతి ఒక్కటి అందరికి చెప్పుకుంటే తప్పితే నాకు కాదు. కొంతమంది ఏంటి గుట్టుగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉంటారు కదా, అలా ఉండదు నాకు. అందరూ ఓకే చెప్పాలి, అప్పుడే నాకు హ్యాపీ ఉంటుంది అనమాట. అంటే ఓకే, క్యారెక్టర్ సంబంధించి ఏదైనా ఇలా చేస్తున్నా, ఇది ఓకేనా, ఇది అలా డిస్కస్ చేస్తాను. ఐ టేక్ సజెషన్స్ అలా. గ్రేట్ మ్యామ్. సో ఫైనలీ ఇన్స్పిరేషనల్ స్పీకర్, అసలు మోటివేషనల్ స్పీకర్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అది? మోటివేషనల్ స్పీచ్ అంటే నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ముంబై నుంచి ఒకళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అది వెన్ ఐ వాజ్ అటెండింగ్ ద ట్రైనింగ్ నేను అనుకున్నా ఐ విల్ బీ దట్ వన్ డే అని. అంటే ఇట్ ఈస్ సో మోటివేటింగ్. నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాంటివి కొన్ని చెప్పారనమాట. ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే మనకి అనిపిస్తుంది కదా లైఫ్లో ఒక్కోసారి ఐ వాంట్ టు డూ దిస్ అని. సో దట్స్ వేర్ వెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అ ట్రైనర్. ముంబైలో నేను ఉన్నప్పుడు ఒక కాల్ సెంటర్ 7,000 సీట్ కాల్ సెంటర్ ఉండేది. ఓకే, మీరు ముంబైలో కూడా ఉన్నారు? ముంబైలో 5 years ఉన్నాను. ఓ, అక్కడ ఇండక్షన్ అయ్యేది. ఇండక్షన్ అంటే కొత్త స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఆబ్సెంట్ ఉంటే ఐ హ్యాడ్ టు జస్ట్ కొంచెం ఏదో ఇంట్రడక్టరీ ఏదో చేయాల్సి వచ్చింది. అది సూపర్ గా చేశాను నేను. అంటే ఎఫర్ట్లెస్ గా చేశాను. అంటే నాకు ఒకటి ఏంటంటే అండి, నాకు భయం లేదు, కాన్ఫిడెంట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ఏదైనా ట్రై చేయడానికి ఐఎమ్ రెడీ. ఏదైనా కానీ నేను ఫస్ట్ ముందు ఉంటాను అనమాట చేయడానికి. సో దట్స్ వాట్ హస్ బ్రాట్ మీ హియర్ వాట్ ఎవర్. సో అక్కడ అలా ట్రైనింగ్ జర్నీ అలా మొదలైంది. సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ హావ్ డన్ అ ట్రైనర్ ప్రోగ్రామ్ ఒక కంపెనీలో. అండ్ దెన్ నో లుకింగ్ బ్యాక్. అంటే పీపుల్ హూ నో మీ దట్ ఐఎమ్ అ గుడ్ ట్రైనర్. ఇప్పటికీ నేను నర్సరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అని నర్సరావుపేటలో, అక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్ళి నేను ఒక 4,000 స్టూడెంట్స్ 3,000 స్టూడెంట్స్కి మొత్తం నేను ట్రైనింగ్ ఇచ్చి వస్తాను. ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క క్లాస్ కవర్ చేయాలి కదా 500 మెంబర్స్లో. సెల్ఫ్ ఎఫికసీ ఈజ్ అ టాపిక్ అనమాట. సెల్ఫ్ ఎఫికసీ అంటే ద ఐఫోన్ వాట్ యు సీ టుడే విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ 2 years. సో ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ, అది ఇవాల్వింగ్. మనం ఏమి ఇవాల్వ్ అవుతున్నాం? మనలో ఉన్న క్వాలిటీస్ ఇంతున్నవి ఇప్పుడు కూడా అంతే పెట్టుకుంటాం. ఆర్ వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్. ఎవడన్నా చెప్తే పోరా అని చెప్పి అనుకుంటాం, లేకపోతే నా అంత వాడలేడని చెప్పి ఫీల్ అయిపోతాం. వై ఆల్ దాట్? మనం కరెక్ట్ చేసుకుంటే మనం బెటర్ అవుతాం కదా. మనం బెటర్ అవ్వద్దా? అవ్వాలి కదా. సో ఆ సెల్ఫ్ ఎఫికసీ అనేది ఆ పార్ట్. మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద మనం ముందుకెళ్ళడమే సెల్ఫ్ ఎఫికసీ. సో అది నేను మెయిన్లీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలాగే ఉండు, ఇలా ఉండు అని చెప్పాను. నీ స్ట్రెంగ్త్ ఏంటో ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. సో మోటివేషనల్ స్పీకర్ అన్నారు కాబట్టి దీని గురించి ఒక 2 questions. సో యూత్, సో ఫస్ట్ బాయ్స్ గురించి చెప్పండి మ్యామ్. సో యూత్ ఎలా ఉండాలి, ఏంటి అసలు? ఎలా ఉండాలో చెప్తా, వింటారా? అంటే మరి మీరు మోటివేషన్ ఎలా ఇస్తారు? ఒకవేళ సపోజ్ ఒక పర్సన్, నేను అదే అడుగుతాను, వాట్ ఆర్ యువర్ గోల్స్? మనకి కార్ కావాలి, అందమైన అమ్మాయి కావాలి, పెద్ద ఇల్లు కావాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఒక అయోటా పని చేయొద్దు. లేజినెస్, పార్టీ చేసుకుంటాము, మందు తాగుతాము, డోప్ చేస్తాను, బట్ స్టిల్ నాకు హ్యాపీగా ఉండాలంటే అన్నీ రావు బాస్. యు వాంట్ సంథింగ్, దానికోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. రోజు నువ్వు స్విగ్గీ చేసుకొని తెచ్చుకునే ఇడ్లీ కూడా ముందు రోజు చేసి దాన్ని ఫర్మెంట్ చేసి ఎవడో వండి రెడీ పెడితే నీకు వస్తుంది చేతిలో. అంతేనా? నాట్ బికాస్ యూ పేయింగ్ మనీ. ఓకే. యూకేలో చచ్చి చెడి మేము వండుకుంటే మాకు వంట, లేదంటే నోరు మూసుకొని ఆ పిచ్చి బ్రెడ్లు అదేదో అవే గడ్డి తినాలి, శాండ్విచ్, ఏవో అవి నాకు తెలియదు. ఆ ఫుడ్ మనం చూస్తే ఆకలి వెనక్కి వెళ్ళిపోతుంది, పేగులు అరవడం ఆగిపోతుంది. అంటే నేను చెప్తున్నా, ఏది కూడా ఎఫర్ట్ లేకుండా ఏది జరగదు. మన మార్క్స్ వస్తే అయ్యో ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి, పేపర్ టఫ్గా వచ్చిందని ఆలోచిస్తారు తప్పితే, బాగా మరి అదే పేపర్లో ఒకడికి 90 వస్తున్నాయి, నీకు 40 వచ్చాయంటే పేపర్ది తప్ప నీది తప్ప? మనదే.
సో మన ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ బై డూయింగ్ ఆర్డినరీ థింగ్స్. ట్రూ. యూ వాంట్ గో దేర్, యూ వాంట్ హిట్. ఒక మంచి మూవీ చేయాలంది, నువ్వే ఉన్నావు బా, స్మార్ట్గా ఉన్నావు, బాగున్నావు, నీకు మంచి హీరో లెవెల్లో వెబ్ సిరీస్ ఒకటి చేయాలనే గోల్ ఉందనుకుందాం, ఉంది. ఆబ్వియస్లీ ఐ వర్క్ ఆన్ ఇట్. ఈజియర్ జర్నీ అంటే ఎఫెక్టివ్ 7 హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది. అది స్టీవెన్ కోవే అని ఒక ఆయన ఈ ఫిలాంథ్రఫిస్ట్ మొత్తం ఆయన రాశారు ఆయన. అందులో ఒక హ్యాబిట్ ఏంటంటే స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ అని. స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. ఎండింగ్ వరకు నేను చేస్తాను అని దృష్టితో స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. మన 1 2 3 4 5 6 7 8 స్టెప్స్. 9th స్టెప్ ఈస్ దాట్ లైక్ యూ విల్ బికమ్ అ వెబ్ సిరీస్ హీరో అనుకుందాం. ఓకే, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి. స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఓకే నువ్వు ఆ హీరో అవ్వాలంటే నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు అప్రోచ్ ఆర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఫస్ట్ అసలు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నీ నెట్వర్క్లో నాకు ఇలా చేయాలని ఉంది, నేను చేస్తాను అని కొన్ని ఏమన్నా నీవి షార్ట్ చేసి పంపించాలి. ఆ తర్వాత ఫాలో అప్ చేయాలి. వచ్చిందా, నచ్చిందా, చూసారా, ఎవరికైనా చెప్పండి, నేను వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒక 1 month వెంటబడాలి. జస్ట్ టెల్లింగ్ యూ. ఆ తర్వాత దానికోసం ఫిజిక్ తయారు చేసుకోవాలి. ఆర్ యునో బీ మెంటలీ రెడీ టు డూ ఆల్ దట్ మ్యాథ్. అదంతా చేసిన తర్వాత యు ఆర్ దేర్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. సో ఈరోజు యూత్కి మిస్సింగ్ ఏంటంటే కలలు కనేస్తారు, గోల్స్ పెట్టేసుకుంటారు, దాని వైపు నడవడం ఇష్టం లేదు. మనకి ఇడ్లీ కావాలి, స్విగ్గీ ఉండాలి, కానీ నువ్వు యూకే వెళ్ళాలి. అప్పుడు స్విగ్గీ ఉండదు, ఏముండదు, నోరు మూసుకొని నువ్వు చేసుకుంటావు. సో వెరస్ చెప్పొచ్చేది ఏంటంటే ఉన్న గోల్స్ని ఇంకా స్ట్రాంగ్గా రియలైజ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అనేది నువ్వు మనమే పొద్దున లేవాలి. షూటింగ్ 7ంటికి ఉందంటే నేను 4ంటికి లేచి వంట చేసుకుంటాను. ఎందుకు? నాకు పడదు. ఇప్పుడే చూసారు వాటర్ ఏదో తాగిన, నాకు కొన్ని పడవు, అరగవు. ఇంకోటి నేను నాన్ వెజ్ తినను. సో అక్కడ నాకు వెజిటేరియన్ ఫుడ్ లేకపోతే నేను మాడాలి. సో దానివల్ల దానికోసం ఎందుకు అదంతా అని నేనే చేసుకొని కొంచెం రెడీ టు ఈట్ కొన్ని తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. వెన్ యూ ప్రిపేర్ ఫర్ సంథింగ్, వెన్ యూ డూ సమ్ సర్టన్ స్టఫ్, విల్ బీ హ్యాపీ ఆఫ్టర్వర్డ్స్. అంతేగాని నాకు ఇప్పుడు హ్యాపీనెస్ కావాలి, నేను తర్వాత చూసుకుంటా, ఇప్పుడు లీజర్గా ఉంటానంటే నీ గోల్ కూడా అలా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే గర్ల్స్ సంబంధించి గర్ల్స్ కూడా వర్తిస్తుంది కదా అది. గర్ల్స్ కూడా అదే కదా, మనము రీల్స్ అంతా బాగా ఎఫెక్టివ్ గా ఫిల్టర్స్ వేసుకొని చేసుకుంటాము. మన లైఫ్ లో కూడా మనం ఏం ఫిల్టర్స్ వేసుకోవాలి? మనం నోరు మూసుకోవాలి, మనం నవ్వాలి. ఓన్లీ రీల్స్ కి నవ్వితే చాలదు, ఏదన్నా అంటే అలా ఉండాలన్నమాట. ఏం చేయాలి? సో మెనీ కెరియర్స్ మ్యాన్, సో మెనీ కెరియర్స్. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే డాక్టర్, లాయర్, ఇంజనీర్, అంతగా అయితే ఈ 3 తర్వాత ఒక బ్యాంకింగ్ కెరియర్, గవర్నమెంట్ జాబ్స్, ఈ 5 ఉండేవి అనుకుంటా, హ్యాండ్ఫుల్. ఈ రోజుల్లో కెరియర్ ఆప్షన్స్ ఎన్ని, వాట్ కెన్ యూ డూ? అసలు మీ స్ట్రెంగ్స్ తెలుసా? ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ నేను అడిగేది ఏంటంటే, డూ యూ నో వాట్ యూర్ గుడ్ ఎట్? డూ యూ నో వాట్ యూర్ బ్యాడ్ ఎట్? డూ యూ నో వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్? వై డూ యూ హ్యావ్ టు డూ దాట్? ఒకళ్ళు చెప్పొద్దు, సరే, ఏదర్ చెప్తే వినాలి, ఆర్ నీకు తెలియాలి, ఆర్ పక్కన చూసి నేర్చుకోవాలి. ఈ 3 చేయనంటే గర్ల్స్ కూడా కలిపేసి చెప్పేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.